మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రేజర్లో నేను లైఫ్ టెంపుల్కి 1.5 years నుంచి వస్తున్నాను. నా పేరు కుసుమ. నేను విజయవాడలో ఉంటాను. నేను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి కేవలం ఫిజికల్గా జరిగిన సాక్ష్యమే కాకుండా నా ఆత్మీయ అనుభవం కూడా నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. డాక్టర్ ఆషర్ గారు నాకు ఒక 2.5 years నుంచి నేను ఆయన మెసేజెస్ వినడం స్టార్ట్ చేశాను. నా లోన్లీ టైంలో, నా డిప్రెషన్లో, నా ఎంప్టీనెస్లో ఆ వాక్యం నాకు ఎంతగానో బలపడింది. నా పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను ఆ వాక్యం ద్వారా. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చానో అప్పటి నుంచి నేను లైఫ్ టెంపుల్కి రావడం స్టార్ట్ చేశాను. సో ఫ్రమ్ దట్ డే 1 till ఈ డే వరకు ఎవ్రీ సండే నన్ను ప్రతి వాక్యం ఎంతగా బలపరుస్తుందంటే నేను కొన్నిసార్లు నేనే షాక్ అవుతాను. నేను నా మనసులో మాట నేను చెప్పలేదు, లేకపోతే నేను ఈ టెంప్టేషన్ గురించో, లేకపోతే ఈ పరిస్థితిని బట్టో, ఈ శ్రమను బట్టో నేను చెప్పలేదు. కానీ దేవుడు ఎట్లా మాట్లాడారని నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. అయితే నేను ఈ నెల జనవరిలో ఒక హెల్త్ ఇష్యూ గుండా వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు అంటే ఒక సర్జరీ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీ నేను ఫేస్ చేసినప్పుడు నెక్స్ట్ డే మమ్మీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్కి ఫేస్ అవ్వాల్సి వచ్చారు. యాక్సిడెంట్లో మమ్మీకి లెఫ్ట్ హ్యాండ్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఆమెకు కూడా నాకు అయిన సర్జరీ తర్వాత డేనే మమ్మీ కూడా సర్జరీ అనేది చేశారు. సో అట్ ఎ టైం ఇద్దరం ఒక హాస్పిటల్లో ఉన్నాం. 1 month తర్వాత సురక్షితంగా దేవుని కృప వల్ల మేము క్షేమంగా ఇంటికి చేరాము. 1 month తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అగైన్ డాక్టర్ ఆస్క్ మీ టు చెక్ అగైన్ ఫర్ స్కానింగ్. అంటే అయిన సర్జరీ ఎట్లా అయ్యిందో తెలుసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం, వీ నీడ్ టు గో ఫర్ ఎ స్కాన్ అని చెప్పినప్పుడు నేను స్కాన్ అనేది నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ స్కాన్లో నాకు తెలిసింది ఏంటంటే ఓవేరియన్ సిస్ట్ అనేది 6 centimeters అనేది ఉంది. బిఫోర్ సర్జరీకి ముందు నా ఓవేరియన్ సిస్ట్ 3 centimeters మాత్రమే ఉంది. వితిన్ 1 monthలో అది డబల్ అయిపోయింది. అది ఆమె చూసినప్పుడు షాక్ అయింది. ఎక్కడ ఇది డబల్ అవ్వడం అనేది జరగదు, అయితే ఒక 1 centimeter అనేది ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కానీ 6 centimeters అయ్యే ఛాన్సెస్ ఉండదు అని చెప్పి ఆమె నాకు ఒక 15 daysకి ట్యాబ్లెట్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 15 days తర్వాత అగైన్ నీకు ఇంకో స్కానింగ్ ఉండిద్ది. ఆ స్కాన్ తర్వాత ఏదైతే ఉండిద్దో అగైన్ యూ నీడ్ టు ఫేస్ ద సర్జరీ అని చెప్పారు. నేను చాలా బాధతో దేవునికి ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు అనుమతిస్తే, ఆల్రెడీ ఒక సర్జరీ అయింది, ఇది నువ్వు అనుమతిస్తే నీ మహిమార్థ కోసం నన్ను సాక్షిగా నిలబెట్టు. ఏంటి సర్జరీ ఎందుకు అవుతుంది ఏంటనేది నేను క్వశ్చన్ చేయను, కానీ ఇది నువ్వు దేనికైతే అనుమతించావో దానికి మాత్రమే నీవు మహిమ పొందాలి అని నేను ప్రార్థన చేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో అది March 1st weekలో నేను హైదరాబాద్ వచ్చాను. 1st weekలో డాక్టర్ ఆషర్ గారు రిలీజ్ చేసిన వాక్యం హీలింగ్ అండ్ డెలివరెన్స్. ఆ హీలింగ్ అండ్ డెలివరెన్స్లో ఎలాగ ప్రేయర్ చేయాలి, ఎలాగ విడుదల పొందాలి అని చెప్పినప్పుడు నేను నా లైఫ్లో నా ప్రేయర్లో అది అప్లై చేయడం స్టార్ట్ చేశాను. యేసు నామాన్ని ఎలా ప్రకటించాలి, ఆయన మన బాధల్ని ఎలాగా సహించారు, మన దెబ్బల్ని ఆయన ఎలా పొందారు అనేది నేను ఆ ప్రేయర్ని మాత్రమే నేను చేస్తూ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 4 o'clockకి నాకు టైం దొరికినప్పుడల్లా నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఆఫ్టర్ 15 days తర్వాత నేను స్కాన్కి వెళ్ళడం అనేది జరిగింది. స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ స్కాన్లో నాకు చెప్పింది ఏంటంటే, నీ ఓవేరియన్ అనేది సిస్టమ్ లేదమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అయితే నేను అగైన్ ఆమెకు చెప్పాను, లేదు సిస్టర్ నాకు ఇట్లా ఉంది, ఇది ఇట్లా డబుల్ అయింది అని నా ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ ఏవైతే ఆమెకి చూపించినప్పుడు ఆమె అగైన్ చెక్ చేయడం అనేది జరిగింది. ఆమె చెక్ చేసి మళ్ళీ చెప్పింది ఏంటంటే, నీ బాడీ అంతా కంప్లీట్ ఆల్రెడీ, ఏ సిస్టర్ లేదని చెప్పారు. ఓన్లీ బై ద గ్రేట్స్ ఆఫ్ గాడ్ నేను ఇట్లా హీల్ అయ్యాను. ఈ సాక్ష్యం నిలబడడానికి, నన్ను ఇలా నిలబెట్టడానికి దేవుడు ఆయన చేసిన మహిమ అద్భుత ఆశ్చర్యకార్యం నేను వర్ణించలేనిది. నేను ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీకి ఏదైతే సర్జరీ అయిందో ఆమె ఫుల్ ఆఫ్ పెయిన్లో ఉన్నారు. ఆ నొప్పి భరించలేనంత నొప్పి, ఏడుస్తూనే ఉంటారు. సో నేను చెప్పింది ఏంటంటే, మమ్మీ ఆషర్ అన్న ఇలా చెప్పారు, నువ్వు ప్రేయర్ ఇలా చెయ్యి, నీ
ఖచ్చితంగా నువ్వు హీల్ చూస్తావు అని నేను చెప్పినప్పుడు మమ్మీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. వెంటనే నేను చెప్పిన వెంటనే ఆఫ్టర్ 45 మినిట్స్కి మమ్మీ హ్యాండ్ నార్మల్ అయిపోయింది. ఎలాంటి నొప్పి అనేది లేదు. ఒక ఫిజియోథెరపీ ఇంకా అప్పటికి ఇంకా చేయించాలి, కానీ ఆ హ్యాండ్ అనేది మూవ్ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్లో కూడా మమ్మీ హ్యాండ్ నార్మల్ ఫ్రీ అయిపోయింది. అంత దేవుని నామానికే ఘనత. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు షాలెం రాజు. మాది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అండి. నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చింది జాబ్ పర్పస్ వచ్చానండి. ఫస్ట్ కింద జాబ్ వచ్చింది నాకు హైటెక్ సిటీలో జాబ్ కోసం వచ్చానండి. వచ్చిన 1 మంత్ లోపే కేసులు పెట్టిందని చెప్పి మా మేనేజర్ మాకు వర్క్ ఫ్రమ్ ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ మమ్మల్ని బ్యాక్ టు ఆఫీస్ పిలిచారండి. పిలిచినప్పుడు వచ్చిన తర్వాత వచ్చాను, కానీ ఒక భయం అంటూ ఉండేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళింది లేదండి. స్టడీస్ కానీ అన్నీ కూడా అమ్మా నాన్నలతో కలిసి ఉండి చుట్టుపక్కల అటే ఉండడం తప్ప ఎప్పుడు ఊరుదలు ఎప్పుడు రాలేదండి. అదే ఫస్ట్ టైం నేను రావడం. వచ్చిన తర్వాత కూడా ఆరాధన ఎక్కడికి వెళ్ళాలనే ఒక ఆలోచన వచ్చిందండి. అప్పుడు దేవుడు ఏదో చూపించినట్టు మా ఆఫీస్లోనే కొలీగు అబ్బాయి ఇలా నేను లైఫ్ టెంపుల్కి వెళ్తాను, నువ్వు వస్తావా అన్నారు. సరే, దేవుడి చిత్తం ఏమై ఉన్నదో సరే అని కాదనకుండా ఆయనతో పాటు వెళ్ళడం ఆ లైఫ్ టెంపుల్ రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆ రోజు వాక్యంలో కూడా మీరు బాధపడకండి, దేవుడు మిమ్మల్ని ఓదార్స్తాడు, దేవుడు ఏది చేసినా మనం మంచికే, సమస్తము సమకూడి మేలుకే చేస్తాడు దేవుడు అని చెప్పి ఆ రోజు ఫస్ట్ టైం నేను అంతా నా మేలుకే పాట వినడం అది ఎంతో హృదయాన్ని చాలా తాకిందండి. ఎంతలా తాకిందంటే నేను ఎప్పుడైనా పాటలు వినాలనుకున్నప్పుడు ఫస్ట్ వినే పాట అంతా నా మేలుకే అండి. అంతా నాకు ఆ పాట అంతా కనెక్ట్ అయిపోయిందండి. తర్వాత లాస్ట్లో ఆయన వాక్యం అంతా అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్స్లో మీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటే అమ్మ, మీకు ఎవరు లేరని అనుకోకండి, మీకు మేమున్నాం, మా లైఫ్ టెంపుల్ మీకు ఉంది అని చెప్పి అన్నారండి. నాకు ఎంతో సంతోషం కలిగిందండి. అలాగా ఇక్కడ కొనసాగుతున్నానండి. ఓ పక్క జాబ్ చేసుకుంటూ వీలైనప్పుడు, అంటే ఒక్కొక్కసారి నాకు నైట్ షిఫ్ట్లు ఉండేయండి. నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ సర్వీస్కి వచ్చి మళ్ళీ అలాగా వెళ్ళడం జరిగేదండి. అయితే అలా జరుగుతున్నప్పుడు నాకు మ్యారేజ్ సెట్ అయిందండి. ఎప్పుడంటే ఒక జాబ్ వచ్చిన 1.5 ఇయర్కే మ్యారేజ్ సెట్ అయింది. కానీ ఎన్నో ఆటంకాలు, అంటే వాళ్ళకి ఇష్టమే కానీ చుట్టుపక్కల పెట్టిన ఆటంకాలు ఎన్నో జరిగినాయి. కానీ అప్పుడు నేను ఒకటి అనుకున్నానండి, దేవుడు ఏదైనా సరే అని సమయంలో చేస్తాడు అని చెప్పి మీకు ముందు చెప్పినట్టు అంతా నా మేలుకే ఆపాదించుకున్నానండి. అంటే ఓకే, దేవుడు ఏదైనా సరే సమస్తం సమకూడి మేలుకే చేస్తాడని చెప్పి ఎంతో దేవుడి మీద భారం వేసుకున్నాను. అలాగే అనుకోని రీతిలో ఎంత వర్షం వచ్చినా సరే దేవుడు వివాహంలో ఎంతో తోడై ఉన్నాడండి. అలాగే తర్వాత ఫ్యామిలీని షిఫ్ట్ ఇక్కడ తీసుకురావాలంటే రూమ్ సెర్చింగ్ కూడా దేవుడు ఎంతో మాకు తోడై ఉన్నాడండి. నాకు అనుకున్న రీతిలో జస్ట్ ఒక 2 రోజులు, అది ఇప్పుడు శనివారం నాడు సాటర్డే సండే హాలిడే వచ్చిందండి. సాటర్డే తిరిగాను, కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. కానీ సండే మళ్ళీ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు మళ్ళీ రూమ్కి వెళ్తున్నా, నీ చిత్తం ఏముందని అనుకున్న రీతిలో నేను అనుకున్న బడ్జెట్ మీద నేను అనుకున్న రెంట్ కన్నా కొంచెం తక్కువలో దేవుడు మంచి ఇల్లు నేను అద్దె తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. అలాగే ఈరోజు ఇలాగా నేను ఉన్నానంటే కారణం ఆ రోజు మా ఆఫీసు కొలీగ్ అండి, బ్రదర్ ధనుంజయ రావు అండి. ఆయనకి నేను ఎంతో రుణపడానండి. ఎందుకంటే నాకు ఇంత మంచి సంఘాన్ని ఆయన పరిచయం చేశాడండి. అలాగే నన్ను దేవుళ్ళలో బలపరచడానికి ఎంతో సహాయం చేస్తున్న బ్రదర్ యాస్టర్ గారు నా హృదయపూర్వక వందనాలండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. Praise the Lord. Greetings in the name of our Lord and Savior Jesus Christ. My name is James Solopati. I've been associated with Life Temple Church since inception, and I'm glad and delighted to be part of this journey since the beginning. It's a profound joy to be part of every Sunday coming to the Life Temple Church and Brother Asher Ministry
and I've been blessed tremendously with the immense upgrade of your knowledge, sharing of the word. Really helped to upgrade my faith in the Lord Jesus and excel uh, with great strength, and helped me to handle multiple occasions of greatest and biggest situations, be it in the especially in the organization. So it really helped, and it also improved the personal faith of mine to be more upskilled. And I think the faith which today remains very primarily the biggest factor through Life Temple. As we celebrate 6th anniversary, it's been truly a blessing to me, and I'm happy to be associated with Life Temple and Brother Asher Andrews, me and our family. And my heartfelt congratulations to Brother Asher and his ministry. His vision in the years will bring more souls to Christ, and Life Temple will be a blessing to many people, and I hope everyone will experience the true abundance of joy in Christ. Happy anniversary, Life Temple, and may God bless everyone. Thank you so much. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు కిరణ్ పాల్. నేను గత సంవత్సరం నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. లైఫ్ టెంపుల్లో నేను చాలా ఆదరణ పొందానండి. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నా జాబ్ విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. నేను గత సంవత్సరం నుంచి, గత 2 ఏళ్ళ నుంచి నేను ఎస్ఎస్సి, సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అందులో నాకు ఏమైందంటే, సిపిఓ లాస్ట్ ఇయర్ నేను సెలెక్ట్ అయ్యాను. సిపిఓ సెలెక్ట్ అయిన తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అన్న, నాకు ఈవెంట్స్ ఉన్నాయి, మధురైలో ఈవెంట్స్ ఉన్నాయి, నా కోసం ప్రేయర్ చేయండి అన్న అన్నప్పుడు నేను ప్రేయర్ నా కోసం ఎంతకన్నా భారంతో ప్రేయర్ చేశారు అన్నయ్య గారు. నేను మధురై వెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, ఈవెంట్స్ ఎలా క్లియర్ చేస్తానో లేదు అని. అంటే నాకు ప్రాక్టీస్ ఎక్కువగా లేదు, నేను గ్రౌండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసింది లేదు. కానీ అక్కడికి వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని ఈవెంట్స్ని క్లియర్ చేసేసాను. ఆ తర్వాత నేను మెయిన్స్ కూడా రాయడం జరిగింది. కాకపోతే ఇంకా మెయిన్స్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక ఎగ్జామ్ కూడా నేను ఎస్ఎస్సి జీడీ, అది కూడా ఎగ్జామ్ కూడా క్లియర్ చేసేసాను. ఇప్పుడు దానికి తగ్గట్టు ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే కాకుండా లైఫ్ టెంపుల్లో నేను ఎంతో ఆదరణ పొందానండి. ఆత్మీయంగా బలపడ్డాను. అన్న చెప్పే ప్రతి విశ్రాంతి దినమని చెప్పే వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. అలాగే ప్రతి కుటుంబం కూడా, అక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం కూడా సాక్ష్యం పంచుకునే విషయంలో తప్పకుండా ఈ విషయాన్ని గురించి చెప్పే ఉంటారు. కానీ నేను ఆదరణ పొందానని ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక అన్ని జనుల్లో నుంచి వచ్చానండి. మా కుటుంబంలో నేను ఒక్కడిని మాత్రమే రక్షణ పొందాను. అన్నయ్యని అడిగాను, అన్నయ్య నేను ఇలా ఒక అన్ని జనుల్లో నుంచి వచ్చాను, నేను మా కుటుంబంలో ఒక్కడినే రక్షణ పొందుతున్నాను, నాకంటే ఎవరు సాక్షిగా లేరు, నా స్నేహితుడు తప్ప నాకు ఎవరు లేరు నాకు సాక్షిగా చెప్పడానికి, ఇది కరెక్టేనా, నేను చేస్తుంది కరెక్టేనా తప్ప అని అడిగినప్పుడు, నీకు రక్షణ తీసుకోవాలన్న తీర్మానాన్ని నీ సొంతంగా వచ్చిందా, లేకపోతే ఎవరన్నా బలవంత పెట్టారా అని అడిగారు. లేదన్నయ్య, నాకు సొంతంగానే నేను తీసుకోవాలనుకున్నాను, నిజమైన దేవుడిగా నేను ఆయన్ని స్వీకరించాలనుకున్నాను, అందుకే బాప్తిజం తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నానని చెప్పినప్పుడు, అన్నయ్య తప్పకుండా తీసుకో అని చెప్పాడు. అంతే, అది వరకే. అంటే నేను లాస్ట్ ఇయర్ బాప్తిజం తీసుకున్నాను లైఫ్ టెంపుల్లోనే. అప్పటి నుంచి నన్ను దేవుడు ఎంతగానో బలపరిచాడు. అలాగే బాప్తిజం తీసుకున్నప్పుడు అన్నయ్య ఏమన్నాడంటే, ఒక వాక్యం చెప్పాడు అనమాట, మీరు బాప్తిజం తీసుకోవాలంటే మీరు పరిశుద్ధులుగా ముందే ఉండాలని బాప్తిజం తీసుకోలేదు, మీరు చేస్తున్న ఏదైనా తప్పులు ఉంటే వాటిని ఇక చేయకుండా ఉండడానికి బాప్తిజం తీసుకోవాలన్న వాక్యాన్ని ఒకసారి చెప్పాడు అన్నయ్య. అది నన్ను ఎంతగానో తాకేసిందనమాట, హృదయాన్ని తాకేసి. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బాప్తిజం తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నా లైఫ్ కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎలాగైతే దావీదు జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒడిదుడుకులు ఉన్నాయో, తర్వాత
అన్నయ్య నిన్న ఆదివారం 29వ తారీఖుకి 7వ నెల 2025లో ఒక వాక్యం చెప్పారనమాట. బేతేల్ రాయి గురించి చెప్పారు. అక్కడ నాకు ఎంతగానో ఆ వాక్యం నన్ను ఎంతగానో తాకిందండి, స్పర్శించింది. ఆ వాక్యంలో అక్కడ దర్శన భాగం గురించి యాకోబు చెప్పినప్పుడు కానీ, తర్వాత ఎక్కడైతే మనం తీర్మానం చేసుకుంటాం తిరిగి ఆ ప్రాంతంలో బేతేల్ అని పేరు పెట్టిన తర్వాత తన జీవితంలో మార్పు మొదలవ్వలేదు. కానీ తిరిగి ఎల్ బేతేల్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు తన జీవితంలో మార్పులు మొదలయ్యాలి అన్నాడు. అలానే నా జీవితంలో కూడా అప్పుడు ఆ వాక్యం చెప్పినప్పటి నుంచి నేను అర్థం చేసుకోగలిగాను, పేరు మారితే మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు, కానీ ఎల్ బేతేల్ అన్న ప్రాంతానికి వస్తేనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అన్నాడు. అలాగే దావీదు గొలియాతును కొట్టినప్పుడు ఆ రాయి గురించి చెప్పినప్పుడు కూడా నన్ను ఎంతగానో తాకిందండి వాక్యం. అప్పుడు ఏంటంటే ఒక రాయి తన జీవితంలో ఎన్నో శ్రమలు పడి ఎలా దావీదు చేతిలో పడి తను గొప్ప చేయబడిందో ఆ రాయిలాగా మనం కూడా మన జీవితంలో అలా గొప్ప చేయడానికే ఎన్నోసార్లు శ్రమానుభవంలో వెళ్తామని ఆ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇలా ఎన్నో వాక్యాలండి, ప్రతి విశ్రాంతి దినమున ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని తాకబడుతున్నందుకు దైవసేవకుల గారికి వందనాలు తెలుపుకుంటామండి. అలాగే ఈ చిన్న సాక్ష్యాలు దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు కృష్ణ. ఎంతో తలనొప్పి చేత బాధపడేవాడిని. నైట్ నిద్ర పట్టేది కాదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు స్కానింగ్ చేసి అంతా మంచిగానే ఉందని ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ తలనొప్పి తగ్గలేదు, నైట్ నిద్ర పట్టేది కాదు. ఎంతో బాధపడేవాడిని. అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు అక్కడ డాక్టర్ 3 నెలలు ఈ ట్యాబ్లెట్లు వాడాలని చెప్పారు. అప్పుడు ఆశీర్వాణ దగ్గరికి వచ్చి అన్న ఎలా ఉందో పరిస్థితి అని చెప్తే అన్న ప్రార్థన చేసేది, దేవుడేందుకు విశ్వాసం ప్రార్థన చేద్దాం అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీ మందిరంలో నీ కృపాతిశయమైన పాట రిలీజ్ చేసేది. ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడేది. ఇంకా బతికి ఉన్నామంటే కేవలం నీ కృప అన్న ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడేది. ప్రభు ఇప్పుడు వరకు బతికింపు చేసిన దేవుడు ఇక ముందు కూడా బతికింపు చేసామని దేవుడేందుకు విశ్వాసం ఉంచి ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు అటువంటి మళ్ళీ ఎప్పుడు తలనొప్పి అంటే ఏం రాలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అన్న కూడా నన్ను ఎంతగానో ఆదరించి ఎంతగానో బలపరిచాడు. అలాగే నా కొరకు ప్రార్థన అన్న కూడా ఎంతగానో నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన అన్నకి వందనాలు. సంఘవస్తు నా కొరకు ప్రార్థన చేసిన సంఘవస్తులు కూడా వందనాలు చెప్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందలి సహోదర సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. నా పేరు కృపారావు. నేను నా కుటుంబ సభ్యులు లైఫ్ టెంపుల్కి రావటానికి ఒక బలమైన కారణం ఉన్నది. మా కుటుంబంలో దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు. ఏమిటి ఆ మేలు అంటే, నా పెద్ద కుమారుడైనటువంటి ఆనంద్ కుమార్ 10వ తరగతిలోనే దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. తర్వాత అతను డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వివాహం చేయడం జరిగింది. వివాహమైన కొన్ని నెలల తర్వాత అతను తిరిగి లోకంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. మేము అతని విషయమై ప్రార్థించాం, దేవునికి మొరపెట్టాం. దేవుడు మా ప్రార్థనను విన్నాడు, మా మొరను ఆలకించాడు. 2021వ సంవత్సరం డిసెంబర్ నెలలో రాత్రికాల ప్రార్థనకి నా కుమారుడైనటువంటి ఆనంద్ కుమార్ లైఫ్ టెంపుల్లోకి వెళ్ళటం జరిగింది. ఆ రాత్రికాల సమయంలో దేవుడు దైవసేవకుడు డాక్టర్ ఆషీర్ ఆండ్రెస్ గారి ద్వారా దేవుని మాటలు వినిపించడం జరిగింది. ఆ మాటలు నా కుమారుని యొక్క హృదయాన్ని తాకాయి. ఆ మాటల వలన నా కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, తిరిగి దేవుని వైపుకి తిరగటం జరిగింది. దేవుడు అద్భుతంగా నా కుమారుని తన హృదయాన్ని హత్తుకున్నాడు. అందువల్ల నా కుమారుడు మరి తన భార్య వంటి కిజాని, తన 3 బిడ్డలు రోహిత్ కుమార్, రుత్విక, రణ్వితాన్ని తీసుకున్న 5 మంది కూడా లైఫ్ టెంపుల్లోకి రావడం ప్రారంభించారు. అట్టి విషయము మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము చాలా సంతోషించి, నేను, నా భార్య అయినటువంటి సరోజ,
నా పెద్ద మనటువంటి ప్రశాంత్ కుమార్, మేము ముగ్గురు కూడా లైఫ్ టెంపుల్లోకి వెళ్ళటం ప్రారంభించాం. లైఫ్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూచింది, నేను విన్నది ఏమిటంటే, దేవుని వాక్యము, దేవుడు తన సేవకుడు అంటే ఆషేర్ ఆండ్రెస్ గారి ద్వారా 3 విధములైనటువంటి ఆహారాన్ని అక్కడ భుజింప చేస్తున్నారు. అంటే టిఫిను చేసేవారికి టిఫిను, శాకాహారులకు శాకాహారము, బలమైన ఆహారం తినేటువంటి వారికి బిర్యానీ లాంటి విధముగా దేవుని వాక్యము 3 విధంగా పఠించబడుతుంది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి టిఫిన్ లాంటి భోజనము, టిఫిన్ లాంటి జీవాహారము, నమ్మినటువంటి వారికి శాకాహారం లాంటి జీవాహారము, నమ్మి బలం పొందాలనుకున్నటువంటి వారికి బలమైన ఆహారం బిర్యానీ లాంటి బలమైన దేవుని వాక్యము సమృద్ధిగా అక్కడ అందించబడుతుంది. ఈ వాక్యం కూడా ఎలా అందించబడుతుందంటే, తల్లి తన చంటి బిడ్డను చంకను ఎత్తుకొని అరటిపండు ఒలిసి నోటికి అందించిన విధముగా దేవుడు లైఫ్ టెంపుల్లో దైవ సేవకుడు డాక్టర్ ఆషేర్ ఆండ్రెస్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా అందించడం జరుగుతుంది. అందువల్ల నా మనవడైనటువంటి రోహిత్ కుమార్ రక్షించబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత నా పెద్ద మనవడు ప్రశాంత్ కుమార్ రక్షించబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత ఇంకొక మనవరాలు రోజా చేసి కూడా బాప్తిస్మం లైఫ్ టెంపుల్లో తీసుకుంది. అలాగే ఇంకొక మనవరాలు రుతుకకు కూడా మరి జూలై మాసం 7వ తారీఖున కూడా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మేము అక్కడికి వెళ్ళినందువల్ల దేవుని మాటలు, బలమైన మాటలు దేవుని సేవకుడు ఆషేర్ ఆండ్రెస్ గారి ద్వారా వినిపిస్తున్నందున ఆ మాటలు మేము విన్నాం, మేము బలం పొందుతున్నాం. దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళంగా మేము ఉన్నాం. ఈ యొక్క లైఫ్ టెంపుల్కి వెళ్ళినందువల్ల నా కుమారుడు తిరిగి దేవుని వైపు మరటం జరిగింది. మరి 2 మనవళ్ళు, 1 మనవరాలు దేవుణ్ణి ఎరిగి అక్కడ బాప్తిస్మం తీసుకోవడం జరిగింది లైఫ్ టెంపుల్లో. ఇంకొక మనవరాలు కూడా బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నది. ఇంకొక మనవరాలు, ఇంకొక మనవరు ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. మరి జీవాహారం సమృద్ధిగా కావాలనుకున్నటువంటి వారు మరి హైటెక్స్కి వెళ్ళే దారిలో మెటల్ శారం పక్కనే మరి మైదానం ఉంది. అక్కడ లైఫ్ టెంపుల్ ఆరాధన జరుగుతుంది అక్కడ. కాబట్టి బలమైన ఆహారం కావాలనుకున్న వాళ్ళు అక్కడికి రండి, చూడండి, వినండి, బలం పొందండి. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడండి. లైఫ్ టెంపుల్లో సమృద్ధిగా దైవసేనుడైనటువంటి ఆషేర్ ఆండ్రెస్ గారి ద్వారా దేవుడు వినిపిస్తున్నాడు కనుక మీరు వచ్చి చూసి దేవుని వాక్యమిని బలం పొంది ముందు సాగాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. వందనాలు. పాస్టర్ గారు ఆషేర్ ఆండ్రెస్ గారికి వందనాలు. మరి నేను 2022లో మేము మందిరానికి వచ్చాము. కానీ ఒకసారి వచ్చి ఒకసారి రాకంటే అనేక మందిరాలు తిరిగాము. ఇంకా మందిరంలో ఇప్పుడు స్థిరపరచబడలేదు. మరి 2023 జూన్ నెల 23వ తారీఖున దేవుడు మాట్లాడారు. నీ గూడు నేను రేపుతానని, అలాగే నేను స్థిరపరచానని, నువ్వు దేవుడి పర్పస్తో, దేవుడి సంకల్పంతో నువ్వు ఈ మందిరానికి వచ్చావని, దేవుడి సంకల్పంతో హైదరాబాద్ వచ్చావని, నీ బిడ్డనే ఉద్యోగ నిమిత్తమే కావచ్చు, నువ్వు ఏదో విషయమైనా సరే నువ్వు హైదరాబాద్ వచ్చి ఉండొచ్చు, నేను దేవుడు స్థిరపరుస్తున్నాడు, దేవుడి సంకల్పం అని చెప్పి దేవుడు మాట్లాడాడు. నేను అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు ఎదురవుతాయని, అన్ఎక్స్పెక్టెడ్ ఉండి జనాలు నీకు ఎదురవుతారని చెప్పి దేవుడు మాట్లాడారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 2 days బ్యాక్ నేను నా కుమారుడు మాట్లాడుకున్నాం, అయ్యో తొందరపడి ఏమైనా హైదరాబాద్ వచ్చామా ఏంటి అని. కానీ ఆ ఆదివారమే దేవుడు మాతో మాట్లాడారు. కరెక్ట్గా సంవత్సరానికి మా నాన్నగారిది పెన్షన్, మా నాన్నగారు చనిపోయారు. 12 సంవత్సరాల తర్వాత ఆ పెన్షన్ నాకు వచ్చింది. దేవుని నామానికి వందనాలు. అలాగే గత నెలలో మదర్స్ డే ముందు రోజు నాకు అసలు బాగోలేదు, లేడీస్ ప్రాబ్లం వస్తే చూపించుకుని గైనకాలజిస్ట్కి వెళ్ళినప్పుడు టెస్టులన్నీ చేయాలన్నారు, క్యాన్సర్ టెస్టులు చేయాలన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ దీని, గర్భసంచి దీని టెస్ట్ చేయాలని చెప్పి అన్నారు. అప్పుడు నేను చాలా భయపడ్డాం. మా బిడ్డలు కూడా చాలా ఏడిచారు. ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకుల దగ్గరికి ఆదివారం వెళ్ళాం, సోమవారం రిపోర్ట్లు వస్తాయని. మదర్స్ డే నాడు వెళ్ళి సేవకులకు చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు అసలు భయపడద్దు, దేవుడు శూన్యను సృష్టించేయగల దేవుడు, అబ్రహాంకి సారా విషయంలో అద్భుతం చేయలేదా, మీ రిపోర్ట్స్ అన్ని మారుస్తారు దేవుడు, ఏం కాదు సిస్టర్ మీరు భయపడద్దని చెప్పి దైవ సేవకులు చెప్పారు. నిజంగా అద్భుత కార్యం జరిగించాడు దేవుడు. సోమవారం నాడు అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి. ఓవర్సీస్లో సిస్ట్ ఉంది, కానీ అది చిన్నది, 5 millimeters చిన్నదే అది కిడ్నీ స్టోన్స్ ఉన్నది, అంత ఇంకేమీ లేదు, మీకు అంతా బాగున్నాయి, అన్నీ కూడా నార్మల్ ఉన్నాయని చెప్పారు. దేవుడి నామానికి మహిమ. దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో జరిగించారు. అందుని బట్టి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దించింది కాక.
ప్రైజ్ ద లార్డ్ అందరికీ, అషేరన్నకి ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను నా టెస్ట్ మనీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మేలో నాన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ద్వారా మోకాల్కి ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారు. ఎక్స్రే తీపించినప్పుడు, సిటీ స్కాన్ తీపించినప్పుడు బోన్ అయితే ఫ్రాక్చర్ అయింది అన్నారు. ఏదైతే ఫ్రాక్చర్ అయిందో అది జస్ట్ హెయిర్ లైనే అని అన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు ఎవరికి చూపించినా ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి, లేకపోతే మీ వయసుని బట్టి ఫ్యూచర్లో ఇప్పుడు బాగున్నా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది అని ప్రతి ఒక్కరూ చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆపరేషనే చేయించుకోవాలి అని చెప్పారు. అయితే నా అభిప్రాయం ఏమిటి, మనుషుల మాటలు కాదు ప్రభు, నేను నీది చూడాలనుకుంటున్నాను. నీ చిత్తం ఆపరేషన్కి అయితే అటువైపు నువ్వు నడిపి, లేదు విశ్వాసం ద్వారా నేను బాగు చేస్తావంటే కూడా నేను ప్రార్థిస్తాను, నువ్వు స్వస్థపరిచేంత వరకు నేను ప్రార్థిస్తానని ఒకటైతే అనుకున్నాను. కాకపోతే నాన్న ఒపీనియన్ అయితే నేను సర్జరీ చేయించుకుంటా అనే అభిప్రాయం ఉండే. సో నేను ఎప్పుడైతే లైఫ్ టెంపుల్వి ఆన్లైన్ ద్వారా నేను వీక్షించడం జరిగిందో అప్పుడు ఒక అక్క తన మోకాల్ గురించి టెస్టిమోనీ చెప్పింది. డాక్టర్ గారి వైఫ్ వాళ్ళ కుటుంబం మొత్తం సాక్ష్యం చెప్పినారు. అందులో అక్క తన మోకాల్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది, సర్జరీ చేయించుకోవాలి అన్నారు. అయినప్పటికీ దేవుని ద్వారా, ప్రేయర్ ద్వారానే నాకు స్వస్థత జరిగింది, లైఫ్ టెంపుల్ ద్వారానే స్వస్థత జరిగింది అని చెప్పినప్పుడు నేను ఆ టెస్టిమోనీ విని నా హృదయంలో భారం అంతా పోయింది. నేను అప్పటి నుండి ఆ టెస్టిమోనీ విన్నప్పటి నుండి నాన్నకి వెళ్ళి చెప్పడం, నాన్న ఇలాగ అక్క ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుందంట, కానీ అక్కకి దేవుడు నయం చేశాడు, ఏ సర్జరీ లేకుండా బాగు చేశాడు, మంచిగా నడుస్తుంది, మంచిగా అక్క స్టైర్స్ మెట్లు ఎక్కుతుంది అని చెప్పడం జరిగింది. అదే దాన్ని బట్టి దేవుడు కూడా సర్లే ముందు మనం ప్రేయర్ పెట్టుకుందాము, ప్రేయర్ వల్ల కాకపోతే తర్వాత నిదానంగా చేయించుకుంటాననే అభిప్రాయం తనకుండే. కానీ నేను ఖచ్చితంగా తగ్గుతుంది నాన్న, హీల్ అవుతుంది, ప్రేయర్ ద్వారా మనం ప్రేయర్ చేద్దాము, ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఈ ఒక టెస్టిమోనీ నేను చెప్పడం ద్వారా, లైఫ్ టెంపుల్ ద్వారా నేను ఇంకా బలపడడం నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. అయ్యో దేవా, ఒక్కడే కదా మా కుటుంబంలో మమ్మల్ని పోషిస్తున్నాడు, అయినప్పటికీ నువ్వు నీ చిత్తం అయితే నువ్వు సహాయం చేయి, లేదు నీ చిత్తము ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి నాన్న అంటే అలాగూ చెయ్యి, లేదంటే విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపరచు అని ప్రేయర్ అయితే చేసుకునే దాన్ని. అద్భుతంగా దేవుడు, నాన్న కూడా మందులు ఎక్కువ రోజులు కూడా వాడలేదు, కేవలం ఒక 1 వీక్ కంటే ఎక్కువ 1 మంత్ కంటే ఎక్కువ కూడా వాడిండడు. కేవలము మనం ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్లకు చూపించుకున్నా మనం తగ్గాలి. ఏదైనా ఒక వ్యాధి నుంచి కానీ, ఏదైనా ఒక శ్రమ నుంచి కానీ మనల్ని స్వస్థపరచాలంటే అది కేవలం దేవుని చేతిలోనే ఉంటుంది. సో దేవుని యొక్క కృప మా నాన్నను స్వస్థపరిచేలాగా చేశాడు. అదేవిధంగా నాన్న ఆగస్టులో వెళ్ళి చూసుకున్నప్పుడు, ఎక్స్రే తీపించినప్పుడు, ఎక్స్రేలో ఏదైతే ముందు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్స్రే తీసినప్పటికీ ఎక్స్రేలో కూడా అవును క్రాక్ ఉందని చెప్పారు అక్కడ డాక్టర్స్. అదేవిధంగా ఆగస్టులో వెళ్ళి నాన్న చూపించుకుంటే ఎక్స్రే రిపోర్ట్లో కూడా అంత నార్మల్ వచ్చింది, ఏం లేదన్న క్రాక్ ఏం లేదని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విశ్వాసంతో చేసినప్పుడు వింటాడు అని నమ్మకం వచ్చింది. సో నాకు చాలా సంతోషం వచ్చింది, ఇంకా ధైర్యం వచ్చింది. శ్రమలు వచ్చినప్పటికీ దేవుడి పైన ఆనుకునేలాగా దేవుడు కృప చూపించినాడు. ఈ లైఫ్ టెంపుల్ ద్వారా నాకైతే పర్సనల్గా ఎంతో నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆశీర్వాద ద్వారా ఇంకా ఎదుగుతున్నాను. సో ఈ టెస్టిమోనీ ద్వారా నిజంగా మేమైతే సర్జరీనే ఖచ్చితంగా అవుతుంది అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ సర్జరీ అవసరం లేకుండానే నాన్న ఈరోజు మోకాళ్ళు వేస్తున్నాడు, మోకాళ్ళ మీద కూర్చుంటున్నాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ తర్వాత కాల్ ఫోల్డ్ చేయడానికి కూడా బాగా వస్తుంది. అప్పుడు ఉట్టిగా స్ట్రైట్గా కూర్చునేవాడు, ఇప్పుడు మంచిగా కూర్చుంటున్నాడు, ఫోల్డ్ చేసి కూర్చుంటున్నాడు. సో దేవుడు ఈ విధంగా కృప చూపించినాడు. అందరూ కాదు అన్నారు, ప్రతి ఒక్కరూ కాదన్నారు, కానీ నేను దేవుడి వైపే చూశాను. అదేవిధంగా సంధ్య అక్క గారి టెస్టిమోనీ ద్వారా కూడా, లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడే నాకు ప్రత్యక్షమై మాట్లాడినట్టు అనిపించింది, ఎంతో ధైర్యం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాటగా ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన మా కృపను బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. నా పేరు శాంతిపాల్. మేము 2 years నుంచి లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. మేము లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మరి ఆత్మీయంగా బలహీన పరిస్థితిలో దేవుడు దైవజనుల ద్వారా తన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా తిరిగి దేవునిలో మేము సమకూర్పు పొందడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. అలాగే మరి నాకు 15 years నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది.
మరి 2 months బ్యాక్ నాకైతే చాలా హార్ట్ పెయిన్ వచ్చి చాలా సివియర్గా మరి సిక్ అవ్వడం జరిగింది. కానీ దేవుడు అద్భుతంగా తన కృపతో బలపరిచి మరి తిరిగి నాకు స్వస్థత ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. నేను లైఫ్ టైంకి వచ్చిన తర్వాత ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. అలాగే మా గురించి ప్రార్థన చేస్తున్న యశోద్ బ్రదర్కి ప్రత్యేకంగా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మాధవి. ముందుగా ఆశీర్ బ్రదర్కి మరియు లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ కూడా 6వ వార్షిక శుభాకాంక్షలు. నా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆశీర్ బ్రదర్కి హృదయపూర్వక వందనాలు. లైఫ్ టెంపుల్ అనగానే సమృద్ధి జీవం. ఈ సమృద్ధి జీవం ద్వారా నేను, నా కుటుంబం దేవునిలో ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాము. ప్రతి ఆదివారం మేము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము. ఆశీర్ బ్రదర్ మెసేజెస్ ద్వారా ఆయన అభిషేకాన్ని అనుభవిస్తున్నాము. బ్రదర్ యొక్క ప్రతి మెసేజ్ లో కూడా యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుంది. అంతేకాదు దేవుని కృప, దేవుని ప్రేమను వివరిస్తుంది. సో వాటి వలన మేము దేవునికి ఇంకా దగ్గరగా అవుతున్నాము. బ్రదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేర్ దేర్ ఈస్ ఎ ట్రూ రెవల్యూషన్ ఆఫ్ జీసస్, దేర్ పీపుల్ fall in love with the God. It's true in our life. We are experiencing that. Thank you. ఇంకా ఈ గత సంవత్సరంలో మేము ఎన్నోసార్లు దేవుని స్వస్థత పొందుకున్నాము. ముందుగా అయితే లాస్ట్ ఇయర్ నవంబర్లో మా హస్బెండ్కి బాగా సివియర్ షోల్డర్ పెయిన్ వచ్చింది. అప్పుడు డాక్టర్కి చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీపించి సర్జరీ చేయాలని చెప్పారు. ఇంకా వేరే మార్గం లేదా అన్నప్పుడు ఆయన కొన్నాళ్ళు మీరు మెడిసిన్స్ వాడండి అన్నారు. నేను అప్పుడు ఏమనంటే ఓకే, ఆఫ్టర్ మెడిసిన్స్ తర్వాత ఏమైనా బై గాడ్స్ గ్రేస్ తగ్గుతుందా అని అడిగితే ఆయన నవ్వారు. ఇది తగ్గదమ్మా, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలన్నారు. సో మేము భయపడ్డాం కొంచెం. అండ్ తర్వాత ఆశీర్వాద ద్వారా ప్రార్థన చేయించుకున్నాము. బ్రదర్ని అడిగితే బ్రదర్ అన్నారు సర్జరీకి వెళ్ళొద్దు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత మేము హోమియో మెడిసిన్స్ యూజ్ చేశారు. సో 6 months ట్రీట్మెంట్ తర్వాత తనకి 90% రికవరీ అయిపోయింది. ఆల్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ అండ్ థ్యాంక్స్ టు ఆశ్రయ ప్రేయర్స్ ఆల్సో. ఇంకా ఈ మేలో నేను కూడా ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ అయ్యి బాగా సీరియస్ స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కూడా మెడిసిన్స్ యూజ్ చేశాను, కానీ పూర్తి రికవరీ అయితే రాలేదు. మేము ఆశీర్ బ్రదర్ ప్రార్థన చేయించుకున్నప్పుడు బ్రదర్ ప్రార్థన చేశారు. సో ఐ వాజ్ హీల్డ్ అనమాట. అంతేకాదు ఆ తర్వాత మేము హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఫ్యామిలీగా హాలిడే ట్రిప్ కూడా వెళ్ళాల్సి ఉండేది. దానికోసం కూడా బ్రదర్ ద్వారా ప్రార్థన చేయించుకున్నాం. అప్పుడు బ్రదర్ అన్నారు ఓకే, బయట ఫుడ్ తీసుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ప్రేయర్ చేసి పంపించారు. సో అదే ధైర్యంతో మేమైతే 5 days ట్రిప్కి వెళ్ళి వచ్చాము. అసలు ఏమీ కాలేదన్నమాట. సో థ్యాంక్స్ టు ఆశ్రయ ప్రేయర్స్లో అయితే కంపల్సరీగా గాడ్స్ హీలింగ్ ఉంది. ఇంకా ఈ రీసెంట్గా మదర్స్ డే మెసేజ్ ద్వారా కూడా మా పిల్లలు కూడా ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాక్యం వింటమే కాదు, మదర్స్ డే మెసేజ్ ద్వారా ఆ వాక్యాన్ని వాళ్ళు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఎప్పుడైనా మేము మార్నింగ్ ప్రేయర్స్లో లేచి ప్రార్థన చేసుకుంటారు, కానీ పాట పాడండి అమ్మా అంటే అస్సలు పాడరు. ఎంత చెప్పినా వాళ్ళు అసలు నోరు తెరిచి పాట పాడరు. జస్ట్ దే విల్ ప్రే అండ్ దే విల్ రీడ్ ద బైబిల్. కానీ ఆ మదర్స్ డే మెసేజ్ తర్వాత we observed so much of spiritual growth in our children. They started praising God and singing songs to God in the morning prayer also. And వాళ్ళు కూడా ఇంకా మోకాలు ప్రార్థన చేయడం కూడా నేర్చుకున్నారు. థ్యాంక్స్ టు ఆశ్రన్న ఫర్ యువర్ మెసేజెస్. And thank you so much for this opportunity. May the God bless this small testimony. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నేను మణికుమార్ మానకొండ. నేను గత 7 సంవత్సరాల నుంచి ఐటీ రంగంలో పనిచేస్తూ ఉన్నాను. గత ఏడాది డిసెంబర్ మాసంలో నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు నేను బెంచ్ మీద ఉండడం జరిగింది.
అప్పటి నుంచి నాలో బాధ, దిగులు, ఆవేదన, కెరియర్ ఏమవుతుందన్న ఒక బాధ నాలో కలిసివేశాయి. కానీ జనవరి మాసం నుండి దైవజనులు ఆషర్ ఆండ్రూ గారి ద్వారా వర్తమానాలు నాలో ఎంతో ధైర్యాన్ని కలిగించాయి. ధనము, దర్శనము, స్వస్థత, విడుదల, భద్రత, బాహుల్యము అన్న ఒక గొప్ప బలమైన వర్తమానాలు నాలో ధైర్యాన్ని కలిగించాయి. ఎక్స్పెక్ట్ చేయనంత రీతిగా మే మాసంలో నాకు కొత్త ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఊహించినంత రీతిగా హైక్ కూడా నాకు రావడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పరచబడాలని ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా, యెహోవా దుష్కారము చేయుట అసంభవము. ఈ యొక్క మాటలు నాలో ధైర్యాన్ని కలిగించాయి. ఈ యొక్క చిన్న సాక్ష్యము ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఈ చిన్న సాక్ష్యము దీవింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మాణిక్యమ్మ, మాది కడప డిస్టిక్. నేను 2024 మార్చిలో ఆషర్ గారి మెసేజ్ విన్నాను. అంతా నా మేలుకైన పాట విన్నాను. కానీ లైఫ్ టెంపుల్ హైదరాబాద్లో ఉందని నాకు తెలియదు. అద్భుత రీతిగా ప్రభువు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు. నేను కల్వర్ టెంపుల్ చూడాలని వెళ్ళాను. అక్కడ వాక్యం వింటుండగా మా బాబు అక్కడ నుండి తీసుకొచ్చాడు. బుట్ట కన్వెన్స్ తీసుకొచ్చినప్పుడు ఫంక్షన్ హాల్కి ఎందుకు తెచ్చాడు, ఆ వాక్యం ఎన్ని లేదని బాధపడ్డాను. లోపలికి వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళాను. ఎదురుగా ఆషర్ ఆండ్రూ గారు వాక్యం చెప్తున్నారు. రక్తస్రావ స్త్రీ గురించి, యాయిరు కుమార్తె జ్వరం గురించి ఆ రోజు వాక్యము, ఫాదర్స్ డే. అయితే నేను ఆషర్ గారిని చూసినప్పుడు చాలా ఆనందించాను, సంతోషపడ్డాను. వెంటనే మోకరిల్లి ఆరాధించినప్పుడు 2017 నుండి నాకు షుగర్ జబ్బు ద్వారా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ మంటలు, నొప్పులు, తిమ్మిర్లు ఉండేవి. ఆరాధించినప్పుడు ప్రభు అద్భుత రీతిగా నాకు స్వస్థతనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. తర్వాత మా బాబు 2023 ఇల్లు కట్టాలని పర్మిషన్ కొరకు అప్లై చేసుకుంటే పర్మిషన్ రాలేదు. 2024 ఆగస్టు బ్రదర్ దగ్గర మేము ప్రార్థించమని అడిగినప్పుడు బ్రదర్ ఆగస్టులో ప్రార్థించారు. వెంటనే అక్టోబరు ఫస్ట్ వీక్ అంతా పర్మిషన్ వచ్చింది. దేవునికి వందనాలు. తర్వాత లోన్ కొరకు ప్రార్థించమన్నప్పుడు నవంబర్లో బ్రదర్ ప్రార్థించారు. వెంటనే లోన్ కూడా శాంక్షన్ అయింది. బ్రదరు ఏషియా 43 నుంచి ప్రభు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. దేవుడు చేయి కార్యమును ఎవరు త్రిప్పివేయగలడనే వాగ్దానం మాకు ఇచ్చారు. తర్వాత 2025 జనవరి 18 నైటు సివియర్గా నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. వెంటనే మోకరిల్లి ప్రార్థించి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యోబు 23:28 నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే లైఫ్ టెంపుల్ లైఫ్ లైన్కు ఫోన్ చేసినప్పుడు సిస్టర్ తీసింది. ప్రార్థించమని అడిగినప్పుడు ప్రార్థించారు. స్వస్థత కలిగింది. కానీ ఉదయము ఆరాధనకు ఆ రోజు సండే ఉదయము ఆరాధనకు వెళ్ళినప్పుడు బ్రదర్తో ప్రార్థించుకున్నాను. వెంటనే నాకు సంపూర్ణమైన స్వస్థత కలిగింది. మళ్ళీ తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గర కలవాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని డాక్టర్ చెప్పగలిగినాడు. దేవునికి వందనాలు. మరి మా బాబు మే నెల ప్రమోషన్ కొరకు బ్రదర్ను ప్రార్థించమని అడిగినప్పుడు బ్రదర్ ప్రార్థించారు. బాబు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చీఫ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. దేవునికి వందనాలు. ఇన్ని మేలు చేసిన దేవునికి కృతజ్ఞులమై ఉండాలని ప్రభువుని ఇప్పటి నుండో మా బాబుకు పరిచర్య కొరకు మనం ఏదైనా చేయాలని అన్నప్పుడు బాబు ఆ రోజు నాకు చెక్ ఇచ్చి లైఫ్ టెంపుల్కు ఇవ్వమని ఇచ్చారు. నేను ఎంతో తృప్తి చెందాను. ఇటువంటి అన్ని మేలు చేసిన లైఫ్ టెంపుల్లో నేను ఎన్నో మేలు పొందినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ సాక్ష్యం ప్రభు దీవించను గాక. ఆమేన్. మౌనిగా ఎటులుండేదా